హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయ విశ్లేషణకు స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన గులాబీ దళం ఇప్పుడు ఎక్కడ? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి గర్జించిన మాజీ మంత్రులు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? కేటీఆర్ పిలుపునిచ్చిన కొందరు కీలక నేతలు ఎందుకు స్పందించడం లేదు? కేటీఆర్ మరియు మాజీ మంత్రుల మధ్య గ్యాప్ పెరిగిందా? అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి? రాబోయే ఉప ఎన్నికలు మరియు స్థానిక ఎన్నికలు కేటీఆర్ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారనున్నాయా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. ఈ అంశాల మీద ప్రత్యేక కథనం మీకోసం. పాయింట్ నెంబర్ 1, మంత్రుల మౌనం. దీని వెనుక మతలబేంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైనటువంటి స్తబ్దత ఆవరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అంశాలపై ఎంక్వైరీలు మొదలయ్యాయి. తమ మీద ఎక్కడ కేసులు వస్తాయోనన్న భయంతో చాలామంది మాజీ మంత్రులు బయటకు రావడం లేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నేతలు ఇప్పుడు పార్టీని నడపడానికి అవసరమైన ఫండింగ్ ఇచ్చే విషయంలో వెనకాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. పాయింట్ నెంబర్ 2, కేటీఆర్ వర్సెస్ మాజీ మంత్రులు గ్యాప్ పెరుగుతోందా? ఎస్, పార్టీలో ఇప్పుడు చర్చ మొత్తం కేటీఆర్ నాయకత్వం చుట్టూనే తిరుగుతుంది. కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకు, ప్రెస్ మీట్లకు పరిమితమవుతూ ఉన్నారని, క్షేత్రస్థాయిలో కేడర్ను పట్టించుకోవడం లేదని కొందరు మాజీ మంత్రులు అంతర్గత సంభాషణలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ఇక హరీష్ రావు ఫ్యాక్టరీ విషయానికి వస్తే, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు హరీష్ రావు పడే కష్టం కేటీఆర్ వైఖరికి భిన్నంగా ఉంటుందని కేడర్ భావిస్తోంది. ఇది కేటీఆర్ టీం మరియు సీనియర్ల మధ్య విభేదాలకు దారితీస్తోంది. పాయింట్ నెంబర్ 3, కేటీఆర్ నాయకత్వానికి ఎదురవుతున్న సవాళ్లు. కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉండడంతో మొత్తం భారం కేటీఆర్ పైనే పడింది. గత 10 ఏళ్లలో కేటీఆర్ చుట్టూ ఉన్న ఒక ప్రత్యేక బృందం కారణంగా సీనియర్ నేతలకు విలువ తగ్గింది. ఇప్పుడు అదే సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేటీఆర్కు సహకరించడం లేదు. ఇక రాజకీయ వ్యూహాల వైఫల్యం. ఎస్, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడం కేటీఆర్ నాయకత్వ వైఫల్యంగానే సీనియర్లు చూస్తున్నారు. ఇక పాయింట్ నెంబర్ 4, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? పార్టీ మనుగడ సాగించాలంటే ఇప్పుడున్న మౌనాన్ని వీడాలి. ఒకప్పుడు బీఆర్ఎస్ లో చేరడానికి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రులు కూడా పార్టీలో భవిష్యత్తు లేదని భావిస్తే విలీనం లేదా జంపింగ్ల పర్వం మొదలయ్యే అవకాశం ఉంది. నాయకులు సైలెంట్ అవ్వడంతో గ్రామాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో పార్టీకి పెద్ద దెబ్బ కానుంది. ఇక పాయింట్ నెంబర్ 5, కేటీఆర్కు ఇది అగ్ని పరీక్షనా? ఎస్, డెఫినెట్లీ. రాబోయే ఏ ఎన్నికైనా సరే అది కేటీఆర్ వ్యక్తిగత ఇమేజ్కు మరియు నాయకత్వ సామర్థ్యానికి పరీక్షే. కేవలం ట్వీట్లు చేస్తే సరిపోదు. పారిపోతున్న నాయకులను ఆపాలి, మౌనంగా ఉన్న మాజీ మంత్రులను యాక్టివ్ చేయాలి, లేదంటే పార్టీ ఉనికికే ప్రశ్నార్థకం కాక తప్పదు. సో రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, కానీ ఓటమి తర్వాత పుంజుకోవడమే అసలైన నాయకత్వం. కేటీఆర్ తన నాయకత్వంతో మళ్ళీ సీనియర్లను ఏకం చేస్తారా, లేక ఈ మౌన యుద్ధం బీఆర్ఎస్ కోటలను కూల్చేస్తుందా? వేచి చూడాలి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి యోయో టీవీ ఛానల్.